వ్యాపార స్థలాలకి అంటే షాప్స్కి దిష్టి తగులుతుందా? సాయిరామ్. బ్రతకడానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పని అంటూ చేస్తూనే ఉంటారు. కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు, కొంతమంది ఇంకా రకరకాల బిజినెస్లు చేస్తుంటారు, కొందరు ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, మరి కొంతమంది షాప్స్ పెట్టుకుంటారు, అంటే దుకాణాలు. షాప్స్లో రకరకాల సామాన్లు, ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వాస్తు అంటే ఏంటనేది అర్థమైపోయింది. షాప్స్ పెట్టే ముందు కరెక్ట్గా వాస్తుపరంగా చూసుకొనే పెట్టుకుంటున్నారు మెజారిటీ అందరు కూడా. షాప్లో అన్నీ అమరడం కూడా, సామాన్లు అన్నీ పెట్టుకోవడం, కౌంటర్లు పెట్టుకోవడం, క్యాష్ కౌంటర్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ కూడా కరెక్ట్గానే పెట్టుకుంటున్నారు. అంటే అంత అవేర్నెస్ అంటూ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. ఆ రోజుల్లో అంటే అవేర్నెస్ లేకుండేది కాబట్టి ఇలా షాప్ ఏదో పెట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ ఫండమెంటల్ వాస్తు తెలిసింది కాబట్టి కొంతమంది కొంచెం ఎక్కువ తెలుసు కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ కొంతమంది కంప్లైంట్ ఏంటంటే, గురువుగారు మా షాప్కి సడన్గా కస్టమర్స్ రావడం మానేస్తారు, అసలు కస్టమర్సే రారండి, ఇంకా ఒక నెలలో 10-12 డేస్ అలా జరుగుతూ ఉంటుంది, అసలు బిజినెస్ అంటూ ఉండదు. కష్టంగా కస్టమర్స్ వచ్చినా అలా వచ్చి తిరిగి వెళ్ళిపోతారు ఏం కొనుక్కోకుండా. లేదా బై ఫోర్స్ ఏదో బాగా వాళ్ళకి అంటగడుతుంటాం, బాగా డిస్కౌంట్ ఇచ్చి. అంత బాగానే ఉంది, షాప్ అంతా బాగుంది, కానీ ఇలా ఎందుకు జరుగుతుంది ఒక్కొక్కసారి అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఎందుకంటే షాప్ నడవట్లేదు అని వాసి చూపించడానికి తీసుకెళ్తుంటారు కదా. సో అక్కడ నిజంగానే షాప్ అంతా కూడా బాగానే ఉంటుంది. ఫండమెంటల్స్ మరీ అంత ఖచ్చితంగా పాటించడం కొంచెం కొన్నిసార్లు కష్టమవుతుంది కాబట్టి పర్లేదు, నడుస్తుంది షాప్ అది. కానీ ఇలా జరగడానికి కారణం ఏంటంటే, అలా చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు, అంటే షాప్కి కూడా ఉంటుందా ఇలాగా. అదేంటంటే దృష్టి దోషం. షాప్స్ కూడా దిష్టి తగులుతుందా గురువుగారు అని అడుగుతారు సడన్గా. దృష్టి దోషానికి ఏది కూడా అతీతం కాదు, ప్రతి ఒక్క దానికి తగులుతుంది. ప్రాణం ఉన్నా ప్రాణం లేకున్నా ప్రతిదానికి కూడా దృష్టి దోషమే. అబ్బా అంటే అయిపోయింది, తగులుతుంది. అంటే కస్టమర్లు అందరూ వచ్చిన వాళ్ళు అబ్బా అంటారని కాదు. షాప్ అంతా మనం చక్కగా నీట్గా మెయింటైన్ చేసి అన్ని మంచిగా పెడతాం, డిస్ప్లే బాగా చేస్తాం, లైట్లు గజగజగా మెరిసిపోతుంటాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా షాప్స్లో లైటింగ్ కదా, లైటింగ్తోనే ఎఫెక్ట్ అది, అంత బ్రైట్గా కనబడుతుంది షాప్. కస్టమర్ బయట నుంచి చూసి లోపలికి వస్తారు, కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటుంది కదా, అబ్బా ఇది బాగుందిరా షాప్ అని. కొందరు కళ్ళు అలా ఉంటాయి కాబట్టి దృష్టి తగులుతుంది, తప్పకుండా దృష్టి దోషం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే షాప్లో ఉన్న ప్రాణం కాస్త పోతుంది. ప్రతి దానికి కూడా ఒక ప్రాణం అంటూ ఉంటుంది. ఆ దృష్టి దోషం వల్ల ఆ ప్రాణం కాస్త చచ్చిపడిపోతుంది. దాంతో ఇంకా అది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయదు, చూసిన వాళ్ళకి రాబుద్ది అవ్వదు షాప్లోకి. మాకు కష్టంగా వచ్చిన వాళ్ళకి కొనాలని అనిపించదు, వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే షాప్లో ప్రాణం లేకుండా పోయింది. ఆ దృష్టి దోషం వల్ల షాప్ ప్రాణం చచ్చిపడిపోయింది ఇంకా. సో దీనికి ఏం చేయాలి? మళ్ళీ మనం మనుషులకు అయితే ఇంట్లో ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఉంటే కొంచెం ఉప్పు తిప్పేస్తారు, ఆవాలు తిప్పుతుంటారు, రకరకాల పద్ధతులు ఉన్నాయి ఆ దోషాన్ని తీసేయడానికి. షాప్స్కి ఎలా చేస్తాం? షాప్స్కి కూడా ఒక పద్ధతి అంటూ ఉంది, రోజు చేయాలి. అంటే రోజు చేయాలా గురువుగారు అని ఎవరైనా అడగచ్చు. రోజు చేయాలి, మనం రోజు స్నానం చేస్తాం కదా, లేకపోతే మురికి పట్టిపోతాం. సో ఇది కూడా రోజు చేయాలి. రోజు భోంచేస్తావా? శక్తి ఉండాలంటే రోజు భోంచేస్తాం, 3 పూటలు భోంచేస్తాం. అలాగే షాప్కి రోజు ఒక పూట దిష్టి తీసేయాలి, తప్పదు. షాప్కి రాగానే షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు 2 సార్లు తీసేయాలి. తీస్తే అప్పుడు షాప్కి ఆ ప్రాణం మళ్ళీ వస్తుంది, చచ్చిపడిపోయిన ప్రాణం మళ్ళీ మేల్కొంటుంది. లైఫ్ ఉండాలి షాప్లో, ఇంకా జగజగా మెరిసిపోతుంది అది షాప్ లైట్ వల్ల. ఆ ప్రాణం ఉంటే షాప్స్కి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తుంది, కస్టమర్స్కి రావాలి అనిపిస్తుంది షాప్స్లోకి. వచ్చిన వాడు కొనాలనిపించి కొనుక్కుంటాడు. దానికి ఒక చిన్న ఉపాయం చెప్తాను, చాలా సింపుల్ ఉపాయం, దీనికే పెద్ద డబ్బులు ఏం ఖర్చు అవ్వవు. జాగ్రత్తగా వినండి. అదేంటంటే ఒక రాగి చెంబు తీసుకోవాలి, కాపర్ వెసల్. ప్రతి ఇంట్లో రాగి చెంబు అంటూ ఉంటుంది, లేదా షాప్లో కొనుక్కొని తెచ్చి పెట్టుకోవాలి ఒక రాగి చెంబు. షాప్ క్లోజ్ చేసేటప్పుడు రాగి చెంబులో నీళ్లు బట్టి అక్కడ షాప్లో ఎక్కడైనా పెట్టాలి. షాప్కి వచ్చిన తర్వాత పొద్దున్న తెరిచేసి షాప్ అంతా బాగా పూడి చేసి మాప్ చేసేసి శుభ్రం చేసిన తర్వాత ఆ రాగి చెంబులో నీళ్ళు కొన్ని ఆ ఎంట్రన్స్ దగ్గర ఇలా అడ్డంగా పోసేయాలి, కాసేపు ఉంచేసి అలా తుడిచేయాలి. మిగిలిన నీళ్ళు ఒక గాజు గ్లాస్ తీసుకొని ఆ గాజు గ్లాస్ నిండుగా నీళ్ళు పోసేసి దాంట్లో ఒక ఫ్రెష్ నిమ్మకాయ తీసుకొచ్చి దాంట్లో వేయాలి, చిన్నగా గాజు గ్లాసులో.
వేసేసి క్యాష్ కౌంటర్ దగ్గర పెట్టాలి. అంటే ఎక్కడ పెట్టాలంటే క్యాష్ కౌంటర్ దగ్గర ఎందుకన్నానంటే కస్టమర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ గాజు గ్లాసులో ఉన్న నిమ్మకాయ గాజు గ్లాసు రెండు కనబడాలి. కనబడేలాగా పెడితే ఆ దృష్టి దోషం అనేది నిమ్మకాయ వల్ల పోతుంది. ఇంకా ప్రాణం అంటూ అలాగే ఉంటుంది, తగలదు. తగిలితే ఆ నిమ్మకాయ లాగేసుకుంటుంది దాన్ని. అది అందరికి కనబడేలాగా పెట్టాలి. అందుకే క్యాష్ కౌంటర్ దగ్గర అన్నాను, ఎందుకంటే బిల్ కట్టడానికి తప్పకుండా వస్తారు. లేదా షాప్లోకి రాగానే ఎదురుగా కనబడేలాగా పెట్టుకోవాలి. కనబడాలి, ప్రతి కస్టమర్కి వచ్చేటప్పుడు అది కనబడాలి. ఫస్ట్ దృష్టి దానిపైన పడాలి. అలాంటి చోట పెట్టుకోవాలి దాన్ని. అలా ఇంకా బిజినెస్ జరుగుతుంది, ఆ దోషం పోతుంది, తగలదు. షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఆ మిగిలిన నీళ్ళు, రాయి చెంబులో నీళ్ళు ఉన్నాయి కదా, ఫస్ట్ కొన్ని అక్కడ అడ్డంగా పోసాం, తర్వాత కొన్ని గాజు గ్లాసులో పోసి నిమ్మకాయ వేసాం, మరి నీళ్ళు ఉన్నాయి కదా, షాప్ క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ చేసే ముందు ఆ షట్టర్ బయట అడ్డంగా పోసేసి మళ్ళీ ఆ రాయి చెంబులో నీళ్ళు పట్టి అక్కడ లోపల పెట్టేసి తాళం వేసి వెళ్ళిపోవాలి. ఇది రోజు నియమం తప్పకుండా చేయాలి. పొద్దున్న రాగానే క్లీన్ చేసిన తర్వాత షాప్ అంతా చక్కగా క్లీన్ చేసి పూర్తి చేసిన తర్వాత రాయి చెంబులో నీళ్ళు కొన్ని అడ్డంగా ఎంట్రన్స్ దగ్గర పోసేయాలి. మిగతా నీళ్ళు గాజు గ్లాసులో పోసి అందులో నిమ్మకాయ వేసి పెట్టాలి. మళ్ళీ నీళ్ళు ఉంటాయి అక్కడ, అలా పెట్టేసుకోవాలి. షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ముందు అక్కడ అడ్డంగా పోసేసి షాప్ లాక్ చేసి వెళ్ళిపోవాలి. ఇది ప్రొద్దున సాయంత్రం. దాంతో ఆ షాప్లో ఉన్న ప్రాణం అలాగే ఉంటుంది. అప్పుడు కస్టమర్స్ వస్తారు, బిజినెస్ కరెక్ట్గా జరుగుతుంది, నా డబ్బులు కూడా పెట్టుకోగలుగుతాం. సాయి రక్ష.